Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. పోలి స్వర్గమునకు వెళ్ళుట కథ. ఒక చాకలి ఆమెకు 5 కోడళ్ళున్నారు. ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలు కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లవారుజామున లేచి ఏటిలో స్నానం చేసి దీపం పెట్టుకుంటూ ఉండేది. అలా నెల్లాళ్ళు చేసిన తరువాత కార్తీక బహుళ అమావాస్యగాన చిన్న కోడల్ని ఇంటికి కాపలాగా ఉంచి మిగతా కోడళ్లను వెంటబెట్టుకుని నది దగ్గరకు వెళ్ళింది. ఆ చిన్న కోడలు చల్ల చేసిన కవ్వానికంటూ ఉన్న వెన్న తీసి పత్తి చెట్టు కింద రాలిన పత్తితో ఒత్తి చేసి ప్రమిదిలో పెట్టుకుని నూతి దగ్గర స్నానం చేసి జ్యోతిని వెలిగించుకుంది. కానీ అత్తగారు వచ్చి తిట్టుననే భయంతో ఆ దీపం మీద చాకలి బాణ బోర్లించింది. దేవతలు ఆమె భక్తికి మెచ్చి విమానం పంపి ఆమెను బొందితో స్వర్గానికి రప్పిస్తూ ఉన్నారు. ఆ విమానంలోనున్న చాకలి ఆమె చిన్న కోడలను చూసి దగ్గరున్న వారందరూ చాకలి పోలి స్వర్గానికి వెళ్ళుచున్నదని ఆశ్చర్యపడసాగారు. ఆ మాటలు విని చాకలి ఆమె కోడళ్ళు పైకి చూశారు. అంతలో పోలి ఎక్కిన విమానము వారి నెత్తి మీద నుండి వెళుతూ ఉంది. వారు వెంటనే పోలి కాళ్ళు పట్టుకొని స్వర్గానికి పోతున్నారు. అది చూసి విష్ణుదేవుడు, ఈ పోలి అధిక భక్తితో జ్యోతిని వెలిగించింది, కానీ మీరు కల్మష హృదయంతో అశ్రద్ధగా జ్యోతులను వెలిగించారు, కావున మీరు స్వర్గమునకు వచ్చే అదృష్టము లేదు, పొండి అని త్రోసివేసి పోలిని బొందెతో స్వర్గానికి తీసుకుని వెళ్ళారు. పోలి స్వర్గం కథ సంపూర్ణము. శుభం. Subscribe and share my channel Sudarsana.